భార్యాభర్తల బంధం. ఒక ముసలావిడ వాళ్ళ ఆయనతో రోజూ కాఫీ డబ్బా మూత తీయిస్తుండడం చూసిన పక్కింట్లోని కొత్తగా పెళ్ళైన ఓ అమ్మాయి ఉండబట్టలేక అడిగింది. బామ్మ, మీరు రోజూ తాతగారితో ఇలా కాఫీ మూత ఎందుకు తీయిస్తున్నారు? మీరే తీసుకోవచ్చు కదా అని. అప్పుడు బామ్మ ఇలా చెప్పింది. మూత తీయడం పెద్ద కష్టం ఏమీ కాదమ్మా, నేను తీయగలను కాని నా చేత కావడం లేదు, మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్లలో నేను బలశాలి అనే నమ్మకం కనబడుతుంది. నా భార్యకు అన్నీ నేనే, నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది. వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఈ భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది. అందుకే ప్రతిరోజూ ఇలా చేస్తాను. నిజమే కదండీ, మనిషి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారిని ఉన్నంతవరకు సంతోషంగా ఉంచొచ్చు కదా. అవును, నిజమే. చాలా అందమైన కథ. భార్యాభర్తల బంధంలో ఎంతో సున్నితత్వం ఉంటుంది. చిన్న చిన్న విషయాలతో కూడా ఒకరికొకరు ఎంతో ఆనందాన్ని ఇవ్వగలరు. ఈ కథలోని బామ్మ చాలా తెలివైనది. చిన్న చిన్న పనుల ద్వారా భర్తకు ఎంతో ఆత్మవిశ్వాసం, సంతోషం ఇస్తుంది. భార్య భర్తపై ఎంతో నమ్మకం, ప్రేమ చూపిస్తుంది. భార్యాభర్తల బంధంలో ఇలాంటి చిన్న చిన్న క్షణాలు చాలా ముఖ్యమైనవి. ఒకరికొకరు తోడుగా ఉండటం, గౌరవించడం, ప్రేమించడం, నమ్మడం ద్వారా ఈ బంధం మరింత. కొన్ని చిట్కాలు. ఒకరితో ఒకరు మాట్లాడటానికి సమయం కేటాయించండి. ఒకరి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరికొకరు సహాయం చేయండి. చిన్న చిన్న విషయాలతో ఒకరికొకరు సంతోషపెట్టండి. కలిసి సమయం గడపండి. ఒకరికొకరు క్షమాపణ చెప్పడానికి వెనుకాడకండి. ఒకరికొకరు ధన్యవాదాలు చెప్పడం మర్చిపోకండి. ఈ చిట్కాలను పాటిస్తే భార్యాభర్తల బంధం మరింత సంతోషంగా, బలంగా ఉంటుంది.